స్లాటరింగ్ ఇంత స్లాటర్ చేసేసి కడుపులో ఉన్న ఆవు పిల్ల ఫిట్టర్స్ అంటగా అది తెచ్చి కోసుకుని తినేసి వాట్స్ రిక్వైర్డ్ చిన్న కడుపులో ఉన్న కళ్ళు తెరవని ఎలక పిల్లల్ని నంచుకు తినేసి ఎందుకండి నేను ఒక్క భోజనం చేస్తాను నిన్న చేశాను ఒకటి మళ్ళీ ఇవాళ ఒకటి నిన్న వాళ్ళు బతిమాలని ఏమీ తినలే ఏవో పండ్లు ఇస్తే నైవేద్యం పెట్టుకున్నా ఉన్నాం కదా కాబట్టి జంతు భక్షణ అవసరం లేని పని సో ఇవన్నీ మన నాలిక చెప్పిందని లేకపోతే మనసు చెప్పిందని ప్రపంచం అతలాకుతలమైపోయి తాగే నీళ్లు లేవా మనం ఏదో పెద్ద కబుర్లు చెప్తున్నామా కానీ ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు ప్రజలకి ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నారు ప్రజలు మారుతారనే నమ్మకం ఉందా మీకు మారతారమ్మా ఎందుకంటే నాకు నమ్మకం ఏమిటంటే పాణిని పేరు విన్నారా పాణిని ఓకే గొప్ప వ్యాకరణవేత్త పాకిస్తాన్ ఉంది కదా ఇప్పుడు అది ఒకప్పుడు మందే కదా అక్కడ పుట్టాడు ఆయన గురునానక్ కూడా అక్కడే పుట్టాడు తెలుసా మీకు తెలియదండి భగత్ సింగ్ కూడా అక్కడే పుట్టాడు తెలుసా మరి అలా అయితే అది ఆ ప్లేస్ మనదే ఎప్పటికీ మనదే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇంకా బాగా మేము చిన్నప్పుడు నా క్లాస్మేట్ నేను వాడు కంజరీ కొట్టేవాడు ఆ కంజరీ ఈ పాట నేను పాడుతుంటే వాడు కొట్టేవాడు కొట్టిన తర్వాత చేయి లోపలికి వెళ్ళిపోయింది ఆ పాట పాడితే మీకు అర్థం అవుద్ది మేము రికార్డ్ చేసాం త్వరలో రిలీజ్ చేస్తాం అనుకోండి ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా ఎంత ఉంది ఇందులో చాలా ఉంది ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తాను సార్ ఏమనుకోవద్దు నేను తెగిస్తా చెప్పండి కానీ మీ వెనకాతల బీజేపీ తాలూకా ఒక ముద్ర ఉంది బీజేపీకి తాలూకా వ్యక్తులున్నారు నిరూపించమంటే 2 కోట్లు ఇస్తా ఆ పార్టీ కానీ పార్టీ వ్యక్తులు కానీ మీ వెనకాతల లేరంటారు పోనీ అలా అనేవాడు ఇలా క్యాబ్లో తిరగనుగా ఆటో కోసం రోడ్డు మీదకి రానుగా అవును కామెడీ చేయడం ఏముందమ్మా కామెడీ ఫెలోస్కి నా భావజాలం నా దేశం నా భావజాలం నా ధర్మం నా భావజాలం నా సనాతన హిందూ గ్రంథాలు నువ్వు ఇప్పుడు బ్రహ్మానందం ఈజ్ యాక్టర్ రానా ఆల్సో ఈజ్ యాక్టర్ యూ షుడ్ నాట్ సే బోత్ ఆర్ ఈక్వల్ సైజు అబ్సల్యూట్లీ నీకు డౌట్ వస్తే నిలబెట్టి చూపించు 7+, 5+ తేడాలే నాకు తెలుసు కానీ అలా అనే వాళ్ళకి మీ సమాధానం గురించి అడగడం అంతే నేనేమంటానంటే బ్రహ్మానందము రానా ఈక్వల్ అన్నోడు నిరూపించండి అంటాను నేను కామెంట్ నేనేమంటా అంటే పబ్లిక్లో ప్రతిజ్ఞ చేయిస్తుంటా అందరితో ఇలా పెట్టి నాకు నా దేశానికి నా పూర్వీకులకి నా కుటుంబానికి పనికిమాలిన ఎడారి మతాలకి అస్సలు సంబంధం లేదు ఈ ప్రతిజ్ఞ అనిల్ కుమార్ చేయాలి బావ తెలుసుగా వానలు అవి ఆపుతాడు కదమ్మా వర్షమా ఆగిపోంటాడు కదా బావ ఇక్కడ ఎందుకు ఆపడం అర్థం కాదు విజయలక్ష్మికి పరిచయం లేదా ఆవిడ అతను విజయలక్ష్మి తెలుసా మేయరు దేవుడా వాన రాకూడదు ఏంటో అసలు అర్థం కాదు రాను రాజుగారి గుర్రాలు ఏమవుతుంటాయి ఏంటో ఈ 5 ఏళ్ళు వానలు రాకూడదా వాన వల్లప్ప పాటలు పాడడం మానేసి రెయిన్ గోవాలాగా భావనన్నా పిలవాలిగా అతని మీద పాట కూడా పాడి కంపోజ్ చేసి పాట అప్లోడ్ చేశా బావా రావా ఒకసారి ఆపవా అని అయినా ఆపట్లేదు బావ ఆ మధ్య ఒకసారి ఆస్ట్రేలియాలో తగలడిపోయిందిగా మొత్తం చాలా జంతువులు అవి చచ్చిపోయాయి అప్పుడు వాన అక్కడ కురిపించేలా ప్రేయర్ చేయొచ్చు కదా వీడు చేయడు మల్లాదేవుడు మనకు పుట్టినాడే సతీష్ కుమార్ ఎవరు మనకు పుట్టినాడు కదా విజయ్ కుమార్ జైల్లో ఉన్నాడు భరతమాతకి ఎంతమంది బతలేని మనకు పుట్టినాడు కదా మనకి పుట్టనోడు ఎవడైనా ఉంటే నేను మతం మారతా ఇదే స్టూడియోలో రండి ములుగుదాం పనికిమాలిన మతాలు పనికిమాలిన పుస్తకాలు దేనికండి ఒక అమ్మ లేదు ఒక అన్నం లేదు ఓ కల్చర్ లేదు ఏం నేర్పిస్తారండి గాడ్ కాన్సెప్ట్ మనం నేర్పిస్తాం అన్నం పరబ్రహ్మ స్వరూపం
అనుచయాంతరాస్త్రం, అంతటా దైవం ఉన్నాడు అని నేను చెప్తున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. అందుకే అన్నమయ్య చెప్తాడు ఎంత బాగా చెప్తా అంటే, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో, చీమలో బ్రహ్మలో శివకేశవాదు. మనం అందుకే చూడండి సంస్కృతంలో పిపీలకాది బ్రహ్మ పర్యంతము అంటాం. నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళాం, చాలా చోట్లకి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఎవరితోనో పిపీలకము అంటే, ఆ పిపీలకం అంటే ఏదో కూరగాయ పేరు చెప్పేసింది. అయ్యో దేవుడా, మీ తెలుగుని నాశనం చేసేస్తున్నాను. మీరు పిపీలకం అంటే సంస్కృత పదమా, ఏదో పీలిక లేకపోతే ఏమో కొబ్బరికి మొలక కాదమ్మా, పిపీలకం అంటే చీమ అని అర్థం అన్న. వీళ్ళకి తెలీదు, ఎందుకు తెలియదు, తెలుగే తెలియదు. అందుకే ముగ్గురిని మర్చిపోకూడదని చెప్తారు. మాతృభూమి, మాతృభాష, మాతృమూర్తి. ఇందాక కథలో నేను చెప్తూ నువ్వు చెప్పబెట్టకుండా వచ్చినప్పుడు ఎందుకు వచ్చావని యముడిని అడిగితే యముడు చెప్తాడు, ఫస్ట్ వార్నింగ్, జుట్టు నల్లగా ఉండి తెల్లగా చేశా, రెడీగా ఉండు బ్యాగ్ సర్దుకోమని. నువ్వేమో కవర్ అదే గోద్రేజ్ నమ్మి గోద్రేజ్ తీసి ఇది సర్దేవు తప్ప బ్యాగ్ సర్దుకోలే. బ్యాగ్ అంటే ఇది బ్యాగేజ్ మీన్స్ అవర్ బాడీ, ఇది సర్దలే. సో నేనేం చేయను, సరే రెండో వార్నింగ్ ఇచ్చా, పళ్ళు రాలగొట్టా. పళ్ళు రాలుతున్నాయంటే అర్థం ఏంటి, పుట్టిన కొన్ని ఇయర్స్లో పళ్ళు వచ్చినాయి, ఈ పళ్ళు కూడా రాలిపోయినాయి. అంటే తర్వాత మన సాంగ్ పాడుకోవాలి, మాతృదేవ బావ సాంగ్, రాలిపోయే పువ్వ, ఆ పాట పాడుకోవడం మానేసి మనోడు వెంట పాడతా డెంటల్, అవునా, అక్కడికి వెళ్ళి సెట్ చేసుకుంటాడు. సెట్ చేసుకుని అంటే సెట్ చేసుకోవద్దు అంటారు ఇప్పుడు పళ్ళు. నేను కూడా మొన్న సెట్ చేసుకుని వచ్చా. నేనేమంటానంటే మొన్న కూడా మా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే వచ్చాను నేను, అదేదో రిపేర్ వస్తే. నేనేమంటే దీన్ని వాడుకో, ఇది బాగున్నంతసేపు పాడుకో, టైం వచ్చినప్పుడు దాని మీద పడుకో, 7 గంటల సమయం మీద. అది ఇదేదో ఉంటుందని చెప్పి రెచ్చిపోదా బ్రదర్ సాంగ్ లేకు. నిజం సార్.